ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. ఇక ధిక్కార దివిటి కాళోజీ నేడు అక్షర తపస్వి జయంతి, తెలంగాణ ఉద్యమంలో కాళోజీ స్ఫూర్తి కేసీఆర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సామాన్యులే సమీధులు కూల్చివేత గుండె కోత, తెల్లవారకు ముందే బస్తీలపై బుల్డోజర్లతో హైడ్రా దాడి, కేసీఆర్ తెలంగాణ తెస్తే నువ్వు కొలుస్తున్నావు. ఇక గంట వ్యవధిలో రోడ్డు పాలైన బతుకులు, పండగ పూట పేద ఇండ్లు కూల్చేత, సరుకుపై దుమ్ములేసిన పోసిన బాధితులు, చంటి పిల్లలతో వర్షంతోనే కుటుంబాలు కళ్ళ ముందే గూడు చెదురులు పేదలు, కిరోసిన్ పొలమురి ఆత్మహత్యానం కనీరం లేని కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు కేటీఆర్. ఇక జయభేరికేమో నోటీసులు, బెదాలపై బుల్డోజర్లు, ఎఫ్టీఎల్ నిర్మాణం కూల్చివేత హైదరాబాద్ 14 వేల నోటీసులు, పేదలపై బుల్డోజర్లు నిర్మాణం కూల్చివేతలో హైదరాబాద్ ద్వంద్వ వైఖరి, నోటీసులు ఇవ్వకుండా కొందరికి ఇచ్చి మరికొందరికి కూల్చివేతలు, వివక్ష ప్రజల నుంచి విమర్శ వెళ్ళు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, ఏసీబీ డీజీపీగా విజయ్ కుమార్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు కొత్త కోట శ్రీనివాస్, ఇక సీనియర్ ఐపీఎస్ బదిలీలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రేవంత్ పాలన యమపాశం, 9 నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య, మాఫీ అయినప్పటికీ పదవులు ఎందుకు, ఇక రుణమాఫీ ఎగిసివేసేందుకు 31 శాఖలు, రేషన్ కార్డు లింకు లేని నిరుపాతం, ఆకాంక్షలతో కుటుంబాలతో బంద్లో చిచ్చు పెట్టారు, అవివాహాలకు రుణమాఫీ చేయడం లేదు, పెళ్లి కాని వారు భార్య ఆధార్ కార్డు ఇవ్వాలట, ఇక రుణమాఫీ కాకపోయే రైతు బంధు రాకపోయే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు ప్రభుత్వంపై. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రైతు మరణంపై రాజకీయమే, సురేందర్ రెడ్డి మాఫీ కాకపోయినా అయినట్టు ప్రచారం, ఆయన తల్లి సుశీలకు 1.5 లక్షలు మాఫీ అయిందంటూ జిల్లా కలెక్టర్, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ లేక సుశీలకు రుణమాఫీ కాలేదని పేర్కొన్న బ్యాంక్ అధికారులు నిజమేనని ధృవీకరించిన జిల్లా వ్యవసాయ అధికారులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కాళోజీ ముంగిట పోలీసు జులం, హన్మకొండ కాళోజీ కళాక్షేత్రం సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలతో పోలీసులు దురుసు ప్రవర్తన ఇచ్చారు. ఇక ఈయన భాస్కర్ సుబేదారి పోలీసులు వాగ్వాదం, ఆడిటోరియం నుంచి వెంటనే వెళ్ళిపోవాలని ఒత్తిడి, నిర్మించిన కేసీఆర్ ప్రచారం కాంగ్రెస్ అని దాస్యం, ముఖ్యమంత్రి నేటి నుంచి వరంగల్ పర్యటన వాయిదా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు, బంగాళాఖాతంలో వాయుగుండం, పలు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. 10 ఏళ్లలో అభివృద్ధి పరుగులు, ఇక కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రగతి ఒప్పుకున్న రేవంత్ సర్కార్, బీఆర్ఎస్ హయాంలో జిఓటీబీ సగటుకు ఏటా 12.5% వృద్ధి, భారత ఐటీ రంగాన్ని కేంద్రం మారిన తెలంగాణ రాష్ట్రం, ఇక గణనీయంగా పెరిగిన సాగు విస్తరణ, పంటల ఉత్పత్తి, ఏఐ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ గ్రోత్ స్టోరీ నివేదిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. గాలి స్వేచ్ఛతో నల్గొండకు కేంద్ర అవార్డు, పెద్ద నగరాల్లో సూరత్కు ప్రథమ స్థానం. ఇక ఠాణాలో కాంగ్రెస్ నాయకుడు బర్త్డే వేడుకలు, ఎస్ఐ సమక్షంలో కేక్ కట్ చేసి పోలీసులు సంబరాలు, పోలీస్ స్టేషన్ పార్టీ ఆఫీసంగా మారిందని విమర్శలు. సంగారెడ్డి జిల్లా మట్పల్లి ఠాణాలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి బర్త్డే వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేస్తున్న తినిపిస్తున్న ఎస్ఐ అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నది దారుణం. మరి ఇక సాహిత్యవేత్త నలిమేలకు కాళోజీ పురస్కారం నేడు రవీంద్ర భారతిలో ప్రధానం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్స్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.